అయితే అందులో కొన్నింటిని భారత్కి తిరిగి తెచ్చుకోగలిగాం. ముఖ్యంగా 11వ శతాబ్దానికి చెందిన నటరాజస్వామి కాంస్య విగ్రహం 2021లో అమెరికా నుంచి తీసుకున్నాం. ముఖ్యంగా 11వ శతాబ్దానికి చెందిన నటరాజస్వామి కాంస్య విగ్రహం 2021లో అమెరికా నుంచి తిరిగి తెచ్చుకోగలిగాం. అదేవిధంగా తంజావూరు, మదురై, కాంచి నుంచి ఎన్నో విలువైన విగ్రహాలు, ఎంతో విలువైన వస్తువులు విదేశాలకు తరలించబడ్డాయి. వాటన్నింటినీ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే నుంచి తిరిగి తీసుకొచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన శివపార్వతుల విగ్రహాన్ని కూడా న్యూయార్క్లోని మెట్ మ్యూజియం నుంచి తిరిగి ఇండియాకి తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలంద యూనివర్సిటీలోని బుద్ధ విగ్రహం కూడా జపాన్ మ్యూజియం నుంచి భారత్కు తిరిగి వచ్చింది. ఎంతో విలువైన భారతదేశ వారసత్వపు సంపద, పురాతన గ్రంథాలు ఇంకా కొన్ని విదేశాల్లో ఉండిపోయాయి. వాటిని తిరిగి తెచ్చేందుకు భారత ప్రభుత్వం విదేశాలతో చర్చలు జరుపుతూనే ఉంది. అలాంటి వారసత్వ సంపదల్లో ఒకటే ఈ కోహినూర్ వజ్రం. కోహినూర్ వజ్రం మన దగ్గర లేకపోవచ్చు, కానీ అది మన దేశపు మట్టి పొరల్ని చీల్చుకుంటూ పుట్టింది అన్నది వాస్తవం. పోరాటం అన్నది భారతీయుడు నైజం. ఎప్పటికైనా సాధించే వరకు పోరాడి ఎదురుతాం. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.